చెట్టు కాసిన పళ్ళు అందంగా ఉంటాయి, కానీ ఆ చెట్టు బ్రతకడం కోసం మట్టిలో ఊపిరాడక చేస్తున్న వేరు ఎవరికి కనిపించదు. ఆ పళ్ళు మీ కుటుంబం అయితే ఆ పాతాళంలోకి కుంగిపోయిన వేరు పేరే కొడుకు. ఊహ తెలియని వయసు అదొక్కటే వాడికి దొరికిన స్వర్గం. అప్పుడు వాడు చక్రవర్తి, మట్టిలో దొల్లినా కూడా మకుటం లేని మహారాజు. అమ్మ కొంగు చాటును దాకుంటే ప్రపంచం వాడి పాదాల చెంత నిలిచేది. అదంతా తుఫాన్ ముందు ప్రశాంతత మాత్రమే. ఒక బలిపశుని కత్తికి బలిచ్చే ముందు దానికి అందంగా అలంకరించి మురిసిపోతారే, సరిగ్గా అలాంటి స్వర్గం అది. ఎప్పుడైతే మూతి మీద మీసం మొలుస్తుందో అప్పుడే గుండెల్లో భయం కూడా మొలుస్తుంది. టీనేజ్లో రక్తం ఉరకలేస్తూ ఉంటుంది, కళ్ళ నిండా అట్రాక్షన్, అమ్మాయిలు, క్రికెట్, సినిమాలు, మెదడు నిండా కళలు, చేతులు మొబైలు, కానీ జేబులో చెల్లిగా కూడా ఉండదు. 20 ఏళ్ళు దాటిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి దండగ మనిషి, బయట సమాజానికి పనికిరాని మనిషి. జాబ్ లేకపోతే పిల్లనెవరు, డబ్బు లేకపోతే ప్రేమించిన పిల్ల కూడా ఉండదు. ప్రేమించిన పిల్ల వీడి మనసు చూడదు, వీడి పర్సు బరువు చూస్తుంది. సెటిల్ అయిపోయిన తర్వాత చెప్పు, అప్పుడు ఇంట్లో మాట్లాడతా అని చెప్పి వెళ్ళిపోతా ఉంటే గుండె పగిలి ముక్కలైపోతా ఉంటుంది. కానీ ఒక్క ముక్క కూడా కింద పడకూడదు, చప్పుడు రాకూడదు. ఎందుకంటే వీడు మగాడు కదా, మగాడు ఏడవకూడదు. డబ్బు లేని వాడి ప్రేమకి, ఉద్యోగం లేని వాడి కోపానికి ఇక్కడ విలువ ఉండదు. ఇంట్లో చూస్తే కష్టాలు రాబందుల్లో ఎగతాలు చేస్తూ ఉంటాయి, బయట చూస్తే అవమానాలు చెప్పు తీసుకుని కొడతా ఉంటాయి. ఆ ప్రెస్టేషన్ తట్టుకోలేక మందు సిట్టింగుల్లోనూ దమ్ము కొడుతూనో ఆ బాధని పొగలో కలిపేస్తూ ఉంటాడు. చివరికి ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో చెప్పులు అరిగించి ఏదో ఉద్యోగం సాధిస్తాడు. అప్పటిదాకా అల్లరిగా ఆవారాగా తిరిగిన వాడు సడన్ గా మౌనంగా మారిపోతాడు. ఎందుకో తెలుసా? చాలని జీతం, పీకల దాకా అప్పు. తర్వాత పెళ్లిగోల. పెళ్లి చూపుల్లో బట్టతల ఉండకూడదు, పొట్ట అసలే ఉండకూడదు. 6 నెలలు కష్టపడి పొట్ట తగ్గించి పెళ్లి చూపులకు వెళ్తే నీ ఆస్తి ఎంత, నీ జీతం ఎంత, నీ కులం ఏంటి, ఇదే కదా వాళ్ళు అడిగేది. ఒక్క నా కొడుకు కూడా మా అమ్మాయిని హ్యాపీగా చూసుకుంటావా బాబు అని నా కొడుకు అడుగు. చివరికి అవన్నీ భరిస్తాడు, పెళ్లి పెట్లు కూడా ఎక్కుతాడు, తాళి కూడా కడతాడు. ఫోటోలో చూడు, వాడు బాగా నవ్వుతూ ఉంటాడు, కానీ వాడి వెనక ఆ నవ్వు కోసం చేసిన లక్షల అప్పులు విక్రిస్తూ ఉంటాడు. ఇంట్లో ఒకవైపు అమ్మ, ఇటువైపు భార్య, ఇద్దరి మధ్య నలిగిపోయే గంధపు చెక్కవాడు. ఎవరికి చెప్పుకోలేడు, ఏడవలేడు. అమ్మ మాట వింటే అమ్మ కూర్చో అంటారు, పెళ్ళం మాట వింటే పెళ్ళం చాటున మగాడు అంటారు. ఇద్దరికి నచ్చ చెప్పలేక, ఎవరికి చెప్పుకోలేక పిసికేసిన నిమ్మకాయలా పిప్పైపోతా ఉంటాడు. కానీ బయటకు మాత్రం ఐఎమ్ ఫైన్ అని నవ్వాలి, తప్పదు. అందరూ అంటారు మగాడికి కన్నీళ్ళు రావు అని. తప్పు, మగాడికి కన్నీళ్ళు వస్తాయి, కానీ వాడి కష్టాన్ని చూసి భరించలేక అవి కూడా భయపడి కనురెప్ప దాటకుండానే వెనక్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాయి.